మొక్కుబడిగా సీజింగ్ మంత్రం. అక్రమ నిర్మాణాల సీజ్ అంతంత మాత్రమే. సీజ్ చేసిన భవనాల్లోనే కొనసాగుతున్న హాస్టళ్లు, అద్దెలు. షేర్లింగంపల్లి సర్కిల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై విమర్శలు. టౌన్ ప్లానింగ్ అధికారులు నిజంగా ఏం చేస్తున్నారు? ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారు? వీళ్ళపైన ఏసీబీ అధికారులు రైడ్ చేయాలి. ఎట్లా పర్మిషన్లు ఇచ్చిరు, ఏం చేసిరు, వాళ్ళ మీద వివరణలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. సగం శర్వాగం చేసింది మొత్తం వాళ్ళే. అన్ని పర్మిషన్లు, అక్రమ పర్మిషన్లు ఇచ్చిరు. ఇక్కడ కాలువల మీద కూడా పర్మిషన్లు ఇచ్చారు కట్టుకోపోరు అని చెప్పేసి. ఫస్ట్ వాళ్ళని ఉద్యోగాలకే వీకేయాలి. వాళ్ళని వీకేస్తేనే కానీ ఈ హైదరాబాద్ నగరం బాగుపడదు. పైసల కోసం లాలూచి పడి అక్రమ పర్మిషన్లు, అక్రమ లేఅవుట్లకు పర్మిషన్లు రకరకాలుగా చేశారు. హైదరాబాద్ని సర్వనాశనం చేసింది ఎవరంటే టౌన్ ప్లానింగ్ అధికారులే. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. షేర్లింగంపల్లి అయినా కానీ నడిపిస్తున్నారంట. ఎవరు అండదండలతో నడిపిస్తారు? అక్కడ సీజ్ అయిన భవనాలలో కూడా హాస్టల్ లోకల్ ఎమ్మెల్యే అండదండలు ఉంటాయి. అధికారులు ఆ లోకల్ ఎమ్మెల్యే ఎవరే అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆయన ఉంటాడు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆయన చెప్తుంటేనే ఈ అధికారులు వింటున్నారంటే వీళ్ళు ఏందన్నట్టు ఈ అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే కదా. అట్లాంటప్పుడు వీళ్ళే మేజర్గా ఇప్పుడు హైడ్రా ఏదైతే పనిచేస్తుందో ఆ హైడ్రా ఎక్కడెక్కడైతే ఈ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని ఫస్ట్ పట్టుకోవాలి. మీరు ఏం చూసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిర్రు, ఏ లెక్కన పర్మిషన్ ఇచ్చిర్రు, ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయండి. వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేసి వీళ్ళకి ఇప్పియండి. వీళ్ళు ఎంతెంత డబ్బులు కట్టి కొనుక్కున్నారో వీళ్ళకి ఇప్పిరి. ఇన్ని రోజులు తిన్నారు, బాగా సుఖపడ్డారు, చాలు. ఇప్పుడు అడకతిని వాళ్ళ ఆస్తులు మొత్తం సీజ్ చేసి వాళ్ళ రోడ్ల మీద పడేయని. ఓ 10 సంవత్సరాలు అంటే 60-62 రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులని సీజ్ చేసి వాళ్ళు అడక తిన్నా పాపం లేదు, ఏం కాదు, ఏమవుతుంది? కష్టపడ్డ సొమ్ము పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళకు వాళ్ళని ఇబ్బంది పెట్టడేందుకు? అంతగానం లంచం తీసుకొని సంపాదించిన వాళ్ళు 10 సంవత్సరాలు అడక తింటే తప్పేముంది? అడక తినే రోడ్ల మీద పడి 5 రూపాయల భోజనం తిని బతారు, లేకుంటే ఏమైనా వృద్ధాశ్రమంలో ఉంటాడు, ఏమన్నా ఉంటాడు, అన్న అడక తింటారు. ఒక్కొక్కడు 100 కోట్లు సంపాదించుకోరు. అవినీతికి మాత్రం నిజంగా టౌన్ ప్లానింగ్లో మాత్రం చాలా ఘోరంగా జరుగుతున్నది. టౌన్ ప్లానింగ్ మీద ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టాలి. ఎక్కడెక్కడనో ఒక్కొక్క ఉద్యోగి కాదు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరెవరైతే ఉన్నారో అందరం పట్టుకుంటే ఒకటేసారి బయటపడతారు. దానికోసం ఎవరు సమాచారం ఇవ్వాల్సిన పని కూడా లేదు. మీరు ఎక్కడెక్కడ పర్మిషన్లు ఇచ్చిరి, ఏమేమి ఇచ్చిరు అనేది వాళ్ళ హిస్టరీ తీస్తే అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే అక్కడ ఏం లోటుపాట్లు ఉన్నాయి, ఈయన ఎందుకు ఇచ్చిండు అనేది చూస్తే ఎవరు సమాచారం ఇవ్వకుండా దొంగలు దొరుకుతారు. మీకు వాళ్ళ మీద చేయండి. మీకు ఈజీ సమాచారం, మాకు ఈ నెంబర్కి సమాచారం ఇవ్వండి ఎక్కడైనా అవినీతి అంటే ఏ అవినీతి లేదు, డైరెక్ట్గా దొరికిపోతారు. వాళ్ళు ఈజీగా దొరికిపోతారు. రోజు దొరుకుతూనే ఉంటారు. రోజు చేతి నిండా పనే ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని తీసుకుపోయి లోపలేయాలి. అంతా మా ఇష్టం, కమిషనర్ ఆదేశాలు బేగదర్, రాజ్యాంగ సెల్లార్ల తవ్వకాలు అడ్డుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు, అమలు కాని ప్రమాద నివారణ చర్యలు. ఇదే కదా, ఎక్కడ అడ్డుకోరు. ఎందుకంటే వాళ్ళకి పైసలు కావాలి, జోగులలో పైసలు పడితే చాలు. టౌన్ ప్లానింగ్ అధికారుల మీద చర్యలు తీసుకోరు. చాలా ఉన్నాయి. వీళ్ళ వల్లనే ఇవాళ హైదరాబాద్ ముంపుకు గురవుతున్నది. హైదరాబాద్ మొత్తం ముంపుకు గురవుతున్నది. ఎక్కడెక్కడైతే చెరువులలో కానీ ఇంకా మూసీలలో కానీ పొయ్యే కాలువల మీద ఇల్లు కట్టి కూసుంటే వాళ్ళు ఎండాకాలంలో కడతారు ప్లాండ్గా. వానాకాలంలో వరదలు పోతుంటాయి కానీ అప్పుడు పట్టించుకోరు. జనాలు కూడా మర్చిపోతారు. ఎండాకాలంలో కడితే ఏమైనా నీళ్ళు కనబడే ఏం కనబడే సర్లే పోనీ అన్నట్టుగా జనాలు పట్టించుకోరు. కాలువల మీద ఇల్లు కట్టిరు. ఇక ఎన్నడూ హైడ్రా పనిచేస్తుంది. ఈ లోకల్ ఎలక్షన్లు అయిపోయాక హైడ్రా అనేది ఖచ్చితంగా పనిచేయాలి. పనిచేసి చాలామంది జనాలు కూడా అడుగుతున్నారు, ఇంకెన్నడు పనిచేస్తుంది హైడ్రా? ఎన్నడు ఈ కాలువల మీద ఇల్లు కూలగొడతారు? వర్షాకాలం వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు మా అంతా ముంపులకు గురి అయిపోతున్నాయి. ఒక్కొక్కరి బయట రోడ్ల మీద పెడితే బండ్లు కూడా మునిగిపోయి ఖరాబ్ అయిపోతున్నాయి మొత్తానికి. దానికి నష్టం ఎవరు చెల్లిస్తారు? వాడు ఒక్కడు ఇల్లు కట్టుకుంటే 10 మందికి నష్టం జరుగుతుంది ఒక గల్లీలో. ఆ రకంగా ఒక్కని వల్ల వందలాది మంది నష్టపోతున్నారు. ఆ ఒక్కని ఇల్లు కూడా కొడితే నష్టమేంది? వాడు ఒక్కడు రోడ్డు మీద వచ్చి ఏడితే ఏమవుతుంది? వాడిని తీసుకుపోయి ఆయన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే అయిపోద్ది దానికి. ఎందుకు? అది ఇల్లు కాదా? వానికి ఇల్లు లేక కాదు, ఇల్లు ఉండి కూడా కాలువల మీద ఇల్లు కడుతున్నారు. అవి గులగొట్టేసేయాలి. చాలా ఉన్నాయి అట్లా. బఫర్ జోన్లా, ఎఫ్టీఎల్లా చాలా ఉన్నాయి. అవన్నీ గులగొట్టాలి. ప్రభుత్వం చేసే పని అది సరైనదే. ఇక్కడ కాదు, ఢిల్లీలో కూడా చేస్తున్నారు కదా. తెలంగాణలో ఒక్క దగ్గర కాదు, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంటే ఉన్నది కదా. బీజేపీ గవర్నమెంట్ కూడా మొత్తం గులగొడుతున్నది ఢిల్లీలో. ఈ కాలువల పొంటి ఎవరెవరైతే కట్టిరో అక్కడ కూడా ముంపు ప్రాంతానికి గురవుతుందని చెప్పేసి అక్కడ కూడా విపరీతంగా ప్రజాజీవనం అస్తవ్యస్తం గురవుతుందని చెప్పేసి ఈ వర్షాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ మూసి అనేది ప్రక్షాళన చేస్తారు. అక్కడ కూడా తెలంగాణ ఒక్కటే కాదు, ప్రతి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు చేస్తూనే ఉన్నాయి. అది చేయాల్సిందే. నా ఇల్లు అయినా ఎవరి ఇల్లు అయినా కాలువలు పెద్దగా చేయాలి. వాటర్ పోతందుకు చేస్తూనే ఉండాలి. చాలా ఉన్నాయి అట్లా చెరువులు. ఆ దరిద్రుడు, పాత దరిద్రుడు అన్నాడు, అన్ని చెరువులు వెలికి తీసామన్నాడు. ఈ దరిద్రుడు వచ్చినాక అన్ని చెరువులు మూసేసిండు. ఆ దరిద్రుడు వచ్చినాక ముచ్చట ఎట్లా చెప్పిండంటే నీ అమ్మ హరికథ బుర్రకథ కంటే కూడా ఖతర్నాక్ చెప్పిండే.
మొత్తం చెరువులన్నీ దోడి తీస్తాం, రామోజీ ఫిలిం సిటీ దున్నిస్తాం, 1,00,000 నాగాన్ని పెట్టి దున్నిస్తాం అన్నాడు. ఏడికి పోయి రామోజీరావు కాలు మొక్కిండు. ఈ దరిద్రుడు మళ్ళీ చెప్తాడు ఆంధ్రుల మీద ఆంధ్రుల మీద ఇలా ప్రేమ ఉన్నది. ఎవరికి ప్రేమ ఉన్నది? పోయి కాలు మొక్కింది ఎవడు? రామోజీరావు కాలు మొక్కి ముడలు చదువుకొని వచ్చింది ఎవడు? ఏ దరిద్రుడు? 1,00,000 నాగాలతో దున్నిస్తాన దరిద్రుడు ఎక్కడవా? ఏం రోగం వచ్చింది? నోరు పడిపోయిందా? కాలు చేతులు పడిపోయినాయా? మరి 10 సంవత్సరాలలో ఎందుకు ఒక్క నాగాలు పెట్టి కూడా దున్నాలి? ఒక్క మాట ఎందుకు అనలే? అది తెలంగాణ ప్రజలని అది ఒక్క మాటలనే తెలుసుకోవచ్చు. కేసీఆర్ అనేటోడు ఎట్లా మోసం చేసిండు తెలంగాణ ప్రజలను అనేది అర్థం చేసుకోవాలి. ఒక్కటి కాదు, 2 కాదు, ప్రతి విషయంలో కేసీఆర్ అనేటోడు తెలంగాణ మీద ప్రతిదీ తిన్నాడు. ఏ ఒక్క కోణంలో కూడా ప్రజలకు న్యాయం చేసింది లేదు. మొన్న ఒక దగ్గర మైక్ ఆఫ్ ఉందని కేటీఆర్ మాట్లాడతాడు. ఏమని కేటీఆర్ మాట్లాడుతున్నాడు అంటే, రైతులను ఒక్కనొక్కని పండబెట్టి తొక్తాం, రైతు బంధు ఇచ్చి చేసిందే మేము, ఓట్లు వేయకుండా ఊకుంటాం అంటుండు. అంటే ఈ మైక్లు ఆఫ్ ఉన్నాయి అనుకొని పండబెట్టి తొక్తాడు రైతులను. రైతు బంధు స్టార్ట్ చేసిందే మేము, ఇచ్చిందే మేము, మాకేయకుండా ఓన్కేస్తారు ఓటాలు అని ఈ రకంగా మాట్లాడుతున్నాడు. అంటే అట్లా బెదిరిస్తున్నాడు. అట్లా బెదిరిస్తే రైతులు ఓట్లు వేస్తారు. ఆ పేపర్ క్లిప్ కూడా పెడతాం మీకు. ఒక దాంట్లో వచ్చింది,